జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే దేశ భాషలందు తెలుగు లెస్స అని నొక్కి ఒక్కానించారో ఆయన యొక్క 554వ జయంతి కార్యక్రమాన్ని మార్కాపురంలో బీసీ భవన్లో బీసీ సోదరులు యాదవ్ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయల వారికి మార్కాపురం పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభూతిని సందర్భంగా గుర్తు చేసుకుందాం. మార్కాపురంలో ప్రసిద్ధిగాంచినటువంటి లక్ష్మీ చెన్నయ్య స్వామి ఆలయం యొక్క ప్రధాన గాలిగోపురం యొక్క మొదటి అంతస్తును నిర్మించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు గారు. అదేవిధంగా కోనేరును కానీ కోనేరు చుట్టూ 4 ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ వాటిల్లో దక్షిణ వైపు ఉన్నటువంటి ఆలయం ఆంజనేయ స్వామి మీసాల ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందడం కానీ ఇవన్నీ కూడా శ్రీకృష్ణ దేవరాయలు గారు ఏర్పాటు చేశారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి 4 వైపులా మాడవీధులను ఏర్పాటు చేసి మాడవీధుల్లో మండపాల 4ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీకృష్ణ దేవరాయల వారిని సందర్భంగా తెలియజేస్తూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో వేణుగోపాల స్వామి, ఆండాలమ్మ, రామాంజనేయులు అదేవిధంగా ఆలువార్ల యొక్క దేవాలయాలు ఆనవాళ్ళు అన్నిటి కూడా ప్రతిష్ఠించినటువంటి ఘనకీర్తి శ్రీకృష్ణ దేవరాయల వారికి ఉందని వారితో మార్కాపురానికి ఉన్నటువంటి అనుబంధాన్ని సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ 500 పైగా సంవత్సరాల క్రితం వారి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నేపథ్యంలో వినుకొండ అదేవిధంగా దూపాడు రెండింటిని కూడా జయించిన తర్వాత ఆ రెండింటి విజయానికి గుర్తుగా మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో మొదట ఉన్నటువంటి 2 విజయ స్తూపాలు కూడా ఆ విజయానికి చిహ్నంగా అక్కడ ఏర్పాటు చేసినారు. అంతేకాకుండా మార్కాపురం యొక్క చెరువును ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండడానికి కారణమైన చెరువు కూడా వారే నిర్మించారని సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.